ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు వైభవంగా ఊంజల్ సేవ. తిరునింద్ర ఊరులో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ భక్తవత్సల పెరుమాల్కు శేషవాహన సేవ. చిత్తూరులో శ్రీ కోదండరాముడి సన్నిధిలో ఉత్సవ వైభవం. కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వరుడికి వాహన సేవల నీరాజనం. శ్రీకాళహస్తిలో శ్రీ మృత్యుంజయ స్వామికి అభిషేకం. మహానంది క్షేత్రంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఓంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఓంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలోని 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాల్లో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా వెలుగొందుతోంది తిరునింద్ర ఊరులోని శ్రీ భక్తవత్సల పెరుమాల్ దివ్యధామం. ఎంతో పురాణ ప్రాశస్త్యం సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు భక్తుల కల్పతరువుగా శ్రీ భక్తవత్సల పెరుమాల్గా వేంచేసి పూజలు అందుకుంటున్నారు. ఇంతటి విశిష్టమైన తిరునింద్ర ఊరు వైష్ణవ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం పెద్దజీయ స్వామి పర్యవేక్షణలో అర్చకులు శ్రీ భక్తవత్సల పెరుమాల్ ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులను గావించారు. ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం ఆలయ వీధులలో స్వామివారికి శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణతో కొలువుదీరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యకుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది.
చైత్రమాసం మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడి స్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణతో కొలువుదీర్చి కుంకుమార్చనతో సేవించారు. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి అధికార నంది వాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధులలో ఆది దంపతులకు అధికార నందివాహన సేవ ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలతో ప్రకాశించింది. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలోని ఆస్థాన మండపంలో మంగళవారం శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం భక్తి సంభరితంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలికి చెందిన నెల్లాయి సహస్ర మండలి బృందం సభ్యులు 1000 మంది ఆస్థాన మండపంలో సామూహికంగా శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం చేస్తూ సామూహికంగా కుంకుమార్చనను నిర్వహించారు. అనంతరం ముత్తైదువులు ఒకరికొకరు పసుపు, కుంకుమలను వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి దేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్యాగతానం తనిత్యానం దిని జనరంజనే నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశ స్వరూపిణి महालक्ष्मीर्महाकाली महाकन्या सरस्वती भोगवैभव संधात्री भक्तानुग्रहकारिणी ईशावास्या महामाया महादेवी महेश्वरी हृल्लेखा परमाशक्तिर्मातृका बीजरूपिणी नित्यानन्द नित्यबोध नादिनी जनमोदिनी सत्यप्रत्ययनी चैव स्वप्रकाशात्मरूपिणी त्रिपुरा भैरवी विद्या हंसा वागीश्वरी शिवा वाग्देवी च महारात्रिः कालरात्रिस्त्रिलोचनी भद्रकाली कराली च महाकाली तिलोत्तमा काली करालवक्त्रान्ता कामाक्षी कामदा शुभा चण्डिका चण्डरूपेश चामुण्डा चक्रधारिणी त्रैलोक्यजननी देवी त्रैलोक्य विजयोत्तमा. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప ప్రార్థనలతో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని వెన్నకృష్ణుడిగా సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకిపై ఆసనులను గావించారు. అర్చకులు ముందుగా పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడిగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. చైత్రమాసోత్సవాలను పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించి విఘ్నాధిపతికి అభిషేకం జరిపారు. ఆపై శ్రీ మృత్యుంజయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని గజపుష్పమాల, గంధం, విభూది రేఖలు, కుంకుమతో సుందరంగా అలంకరించి శివపురాణం పఠనయుక్తంగా అర్చించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం.
చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అర్చకులు సంకల్ప ప్రార్థనలతో విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని సీతాలక్ష్మణ సైతంగా సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై ఆసనలను గావించారు. అర్చకులు ముందుగా రథాంగ పూజలు పూర్తి చేసిన అనంతరం సీతారామ లక్ష్మణులకు సంప్రదాయబద్ధంగా ఆరాధనలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. పరగసుగ్రీవు పాలి పరమ బంధువితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణుని పాలి నిదానము, ఈతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము, నిరతి విభీషణుని పాలి నిదానము, ఈతడు గరిమజనకు పాలి ఘనపారిజాతము, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగెనిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం పాత వీధిలోని గాన్ల వీధిలో నెలవైన శ్రీరామ భజన మందిరంలో శ్రీరామ కళ్యాణం నయన మనోహరంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చారు. ఆపై అర్చకులు సంకల్ప పూజలు పూర్తి చేసి భక్తుల రామనామ స్మరణ నడుమ వేదోక్తంగా శ్రీరామ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. చైత్రమాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై ఆశలను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలు తరించారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అశ్వవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. అర్చకులు శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అశ్వవాహనంపై ఆసనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ అనంతపురం వీధులలో శ్రీ కోదండరామస్వామి వారి అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కళా సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం నగరంలోని పుణ్యపు వీధిలో నెలవైన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత సువర్చల సమేత శ్రీ ఆంజనేయ శ్రీరామనవమి వసంత ప్రయుక్త వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాములకు కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు సీతారామ లక్ష్మణుల ముచ్చటైన మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవపేతంగా సీతారాములకు కళ్యాణ క్రతువును నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారామ కళ్యాణోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణతో కొలువదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చి శేషవాహనంపై వేంచేపు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ చిత్తూరు పురవీధులలో ఆది దంపతులకు శేషవాహన సేవ ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలోని సకల దేవతా నిలయంగా పేరొందిన సహస్ర దేవతా నిలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ మహాగణపతికి అభిషేక సేవను సంకల్పపూర్వకంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి గరికతో సహస్రనామార్చనను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి షోడశోపచారాదులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం నగరం శ్రీకంఠం సర్కిల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. చైత్రమాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో విశేషంగా ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో సహస్రనామార్చనలను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడిలాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి తప్పులు తీర్చిన మహితాత్మురాలు వకులమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకులమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. ద్వాపర యుగంలో గోకులనందనుడి అపురూప లీలలను స్వయంగా ఆస్వాదించిన పరమపావన మాతృమూర్తి యశోదాదేవి. ఆ యశోదాదేవియే కలియుగ దైవం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత అని పురాణ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి తల్లిగా పూజలందుకుంటున్న వకుళమాత పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించినట్లు శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం పురాణం తెలియజేస్తోంది. తిరుమలలో శ్రీవారికి సర్వకాలాల్లో ఆగమోక్తంగా నివేదించే నైవేద్యాలను స్వయంగా వకుళమాత పర్యవేక్షిస్తుంటారని ఐతిహ్యం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి వకుళమాత నెలవైన ఏకైక క్షేత్రం తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలోని పేరూరు బండ.
పేరూరు చెరువు ఉండడంతో ఈ ప్రాంతం పేరూరు గ్రామంగా, పేరూరు బండగా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఈ ప్రాంత ప్రాచీన నామం పెరియారి, అంటే తమిళ భాషలో పెద్ద చెరువు అనే అర్థం. గతంలో ఈ చెరువు నుంచి పారే నీటి కాలువలతో ఇక్కడ అంతా సస్యశ్యామలంగా ఉండేది. పేరూరు గ్రామంలో పేరూరు బండపై మధ్యయుగ కాలం 15వ శతాబ్దంలో విజయనగర రాజుల పాలనలో వకుళమాత ఆలయ నిర్మాణం జరిగింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 2022వ సంవత్సరం జూన్ 23వ తేదీ టీటీడీ మహాసంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. శ్రీ వకుళమాత ఆలయం ఎంతో ప్రాచీనమైనదని ఇక్కడ లభించిన చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వకుళమాత ఆలయం రాజగోపురం ముందు భాగంలో ఉన్న రాతిపై కుళోత్తంగ చోళ 3 పేరూరు శాసనం తమిళ లిపిలో ఉంది. కుళోత్తంగ చోళుడు 1198వ సంవత్సరం తన 20వ పరిపాలనా సంవత్సరంలో ఈ శాసనం వేయించినట్లు తెలుస్తోంది. పులియూర్ కొట్టానికి చెందిన ఒక వ్యక్తి జయగుండ చోళ మండలం తిరువెంగడ కొట్టము కడుపూర్నాడులోని తలయ్యార్ పేరూరులోని అచాండ విన్నకర్ ఆలయంలో అంచాడ విన్న కర పెరుమాల్ వారి దేవేరి పిరాట్టియార్ను అంటే అమ్మవారిని ప్రతిష్ఠ చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. 3 అంతస్తులతో 5 బంగారు కలశాలతో ఆలయ మహారాజ గోపురం శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ రాజగోపురంపై నలువైపులా గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, జయ విజయులు, పలు దేవతామూర్తులు కొలువుదీరారు. ఆలయ రాజగోపురం దాటగానే ముఖమండపం కనువిందుగా నెలవై ఉంది. ముఖమండపం పైభాగంలో అష్టలక్ష్ముల చిత్రరూపాలు నేత్రపర్వంగా దర్శనమిస్తుంటాయి. ముఖమండపం దాటి లోపలికి వెళ్లగానే అంతరాలంకు పైభాగంలో నలువైపులా కొలువైన శ్రీ వకుళమాత మూర్తులు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారి ఆలయానికి కుడివైపు ఉగ్రాణం, పోటు ఉన్నాయి. ఆలయ ప్రదక్షిణ చేసి గర్భాలయంలోని వకుళమాతను దర్శించుకున్న భక్తులకు వెలుపలకు రాగానే తిరుమల ఆనంద నిలయం విమాన వెంకటేశ్వర స్వామి వారి తరహాలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన విమాన వకుళమాతను దర్శించుకుంటున్నారు. తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు శ్రీవారి మాతృమూర్తి వకుళమాత ఆలయాన్ని సందర్శించి అమ్మవారి మెండైన అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 77,294 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,796 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.